ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోని కొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను చిత్తు చేసింది. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ 59 పరుగులు, సాల్ట్ 56 పరుగుల హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపగా చివర్లో కెప్టెన్ పట్టేదార్ 34 పరుగుల ధనాదాన్ని ఇన్నింగ్స్ ఆడడంతో ఈడెన్ గార్డెన్స్ లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. తద్వారా ఆర్సీబీ ఘన విజయంతో టోర్నీని మొదలుపెట్టింది. అయితే కేకేఆర్ కెప్టెన్ రెహనే హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ సొంత గడ్డపై కేకేఆర్ కు తొలి మ్యాచ్ లో ఓటమి తప్పలేదు. కోల్కతా నైట్ రైడర్స్ పై ఫస్ట్ హాఫ్ లో ఆర్సీబీ బౌలర్లు విఫలమైన ఆ తర్వాత తిరిగి పుంజుకున్న తీరు అద్భుతం. తొలి 10 ఓవర్లలో 104 పరుగులు చేసిన కేకేఆర్ ను ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు 70 పరుగులకి 6 వికెట్లను కూల్చి భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఇక్కడే ఆర్సీబీ విజయానికి మొదటి అడుగు పడింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన సునీల్ నరేన్ తర్వాత మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో నరేన్ బ్యాట్ ను వికెట్ల కేసి కొట్టడం వైరల్ గా మారింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ 4వ బంతిని నరేన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రసిక్దార్ సలాం వైడ్ బాల్ వేశాడు. ఆ తర్వాత నరేన్ బ్యాట్ వికెట్లను తాకింది. స్టంప్స్ కింద పడిపోవడంతో అవుట్ అనే అభిప్రాయానికి వచ్చారు. కెప్టెన్ పట్టిదార్ అలాగే టిమ్ డేవిడ్ అవుట్ కోసం అప్పీల్ చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ చివరి నిమిషంలో ఆర్సీబీ ఎంపైర్ కు అప్పీల్ చేయకుండా వదిలేసింది. ఒకవేళ ఆర్సీబీ అప్పీల్ చేస్తే నరేన్ త్వరగా అవుట్ అయ్యేవాడని ఫ్యాన్స్ భావించారు. కానీ రూల్స్ ప్రకారం ఒకవేళ అప్పీల్ చేసినా నాట్అవుట్ గా ప్రకటించేవారు. ఎందుకంటే ఎంపైర్ బంతిని వైడ్ అని ప్రకటించడంతో బంతి అప్పటికే డెడ్ అయినట్లు అర్థం. తర్వాత జరిగిన సంఘటనలను ఆటలో పరిగణలోకి తీసుకోరు. అందువల్ల బెంగళూరు జట్టు హిట్ వికెట్ కోసం అప్పీల్ చేసినా కూడా నాట్అవుట్ అయ్యేది.